హలో అండి, నమస్తే. ఏదైనా ఒక విషయం 10 మందికి షేర్ చేయాలంటే అది కనీసం 10 మందిలో ఒక్కరికైనా ఉపయోగపడాలి అనుకుంటాం. నేనైతే అదే మోటివ్‌తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ జర్నీలో చాలా రకాల వీడియోలు చేశాను. యూట్యూబ్ వీడియోస్ అనేది ఎంత ప్రొఫెషనల్‌గా చేస్తూ వెళ్ళిపోతున్నా కూడా పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలం. ఆ పర్సనల్ ఇంట్రెస్ట్‌తో పాటు పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఒకటి ఉండాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు చూసారా, అలాంటిది. అలాంటి వీడియోస్ కూడా కొన్ని పోస్ట్ చేశాను. అలాంటి వీడియోస్‌లో ఒకటి ఇవాళ చూపిస్తున్న సరస్వతి ఎడ్యుకేషనల్ అకాడమీ గురించి ఈ వీడియో. పొరపాటును కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు మిస్ అయింది ఏంటో మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. ఈ రోజుల్లో కార్పొరేట్ విద్య అనేది అందరికీ అందుబాటులో అందాలంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే కార్పొరేట్ స్టైల్లో అన్ని ఎమ్యూనిటీస్తో పిల్లలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతో ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేసేటువంటి స్కూల్స్ ఎక్కడైనా చాలా ఉన్నాయి. బట్ ఫీజెస్ మాత్రం చాలా హై లెవెల్లో ఉంటున్నాయి. ఆ ఒక్క కారణంగానే మధ్యతరగతి వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పిల్లల్ని చదివించడానికి చాలా అవస్థలు పడుతున్నారండి. అలాంటి వాళ్ళ కోసం ఒక స్పెషల్ స్కూల్ని మీకు పరిచయం చేయబోతుంది ఈ వీడియో. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఒక స్కూల్ మన రాజమండ్రిలో ఉందంటే నేను కూడా షాక్ అయ్యాను. క్లియర్ కట్గా ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ కానీ, పిల్లలకు నేర్పిస్తున్నటువంటి విద్యలు కానీ, వాళ్ళకి చెప్పే విద్యా విధానం కానీ, టీచర్స్ తీసుకునే కేర్ కానీ, వాళ్ళ ఫుడ్ గురించి, హెల్త్ గురించి, వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి, వీటన్నిటి గురించి వీళ్ళు తీసుకునే శ్రద్ధ, చదువుకి ఎలా అయితే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ వాళ్ళకి నచ్చినట్లుగా చెప్పేటువంటి విద్యా బోధనా విధానం కానీ ఎక్సలెంట్ అండి. చాలా చాలా బాగున్నాయి. నేను ఇలాంటివి నార్మల్గా వీడియోస్ చేసేటప్పుడు ఫార్మాలిటీకి చేయనండి. ఖచ్చితంగా నాకు నచ్చితేనే అనిపిస్తేనే చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఫీజులండి. కేవలం నర్సరీకి 16,000 నుంచి 10th క్లాస్కి 28,000 వరకు మాత్రమే హైయెస్ట్ ఫీజు ఉంటుంది. మిగిలిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చైర్పర్సన్ ప్రియ గారితో మాట్లాడి తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకండి. ఏంటి అడ్వాన్స్ సిబిఎస్ఈ సిలబస్ తో రాజమండ్రిలో స్కూల్ ఉందా? అది కూడా 10th క్లాస్ కేవలం 28,000కే అవుతుందా? అవునండి, నిజమే. ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఆటో వాళ్ళ కూతురు ఐపీఎస్ అయింది, కన్స్ట్రక్షన్ కూలి కొడుకు సివిల్ ఇంజనీర్ అయ్యాడు. దీనికి చదువుకునే పిల్లల్లో టాలెంట్ తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం ఎంతైనా ఉంది. కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఎవరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ లో చదవలేరు. కారణం మోయలేని బరువుగా మారిన ఫీజులు. అలాంటిది మన రాజమండ్రిలో శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ అకాడమీ సంస్థ క్వాలిటీ ఎడ్యుకేషన్ కష్టపడే వారి వరకు అందాలని అతి తక్కువ ఫీజుతో లీడ్ కరికులం అండ్ అడ్వాన్స్డ్ సిబిఎస్ఈని అందిస్తుంది. ఇక్కడ నర్సరీ నుండి 10th స్టాండర్డ్ వరకు ఎడ్యుకేషన్ అందిస్తారు. ఇక్కడ ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ స్టూడెంట్స్ తో ఎంగేజ్ అవుతూ పిల్లలకు కంఫర్టబుల్ అండ్ హెల్దీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు. లీడ్ స్టూడెంట్ యాప్ ద్వారా పాఠాలు అర్థమయ్యే విధంగా వీడియోస్ తయారు చేసి కాన్సెప్ట్ వైజ్ గా నేర్పిస్తారు. వీక్లీ టెస్ట్లు, నో బ్యాక్ డే, పేరెంట్ సిగ్నేచర్, 24/7 సీసీ కెమెరాస్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ని మానిటర్ చేస్తూ ఉంటారు. పేరెంట్ అండ్ టీచర్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ద్వారా తమ పిల్లలకు సంబంధించిన పాజిటివ్, నెగిటివ్ సంబంధించి అన్ని అంశాలను టీచర్స్ తో ఫ్రీగా మాట్లాడొచ్చు. మండే టు సాటర్డే స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, karate, abacus, dance, indoor and outdoor games, Android classrooms with teaching tabs, all extra curricular activities అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తారు. టీచర్స్ తో కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ తో పాటు చుట్టుపక్కల నుండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు ఆడపిల్లల సెక్యూరిటీ కోసం 2 లేడీ ఎస్కార్ట్స్, జీపీఎస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అకాడమీ ఫీజు వచ్చేసి స్టార్టింగ్ 16,000. హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి, నమస్తే. మీ స్కూల్లో ముఖ్యంగా ఫీజులు తర్వాత యాక్టివిటీస్ ఈ రెండు బాగా నచ్చి మన వాళ్ళందరికీ తెలియజేస్తే ప్లస్ అవుతుంది కదా అని వచ్చేసాం. అసలు మీ స్కూల్ గురించి, అసలు ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అనే ఒక చిన్న రీజన్ అనేది సింపుల్ గా చెప్పండి మా వాళ్ళకి. సింపుల్ గా చెప్పాలంటే తక్కువ ఫీజెస్ తో కార్పొరేట్ విద్యా విధానాన్ని మనం తప్ప ఎవరు ఇవ్వలేరండి. అంటే ఇవ్వలేరు అని చెప్పనేమో కానీ ఇవ్వట్లేదు. ప్రజెంట్ మనమే ఇస్తున్నాము. మన దగ్గర స్టార్టింగ్ 16,000కి నర్సరీ స్టార్టింగ్ అండి. హైయెస్ట్ ఫీజు అంటే 28,000 తీసుకుంటున్నాం 10th క్లాస్ కి. సో వీటితో పాటుగా మనం లీడ్ కరికులం అని దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో లీడ్ కరికులం అనేది మోస్ట్ టాప్ స్కూల్స్, ఒక 4-5 స్కూల్స్ మాత్రమే రాజమండ్రిలో ఉన్నాయి. మనలాగా చిన్న ఫీజులతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆ కరికులం ని ఇవ్వడానికి డేర్ చేయలేదు. సో అది మేము చేస్తున్నామని ప్రౌడ్ గా చెప్తున్నాం. దాంతో పాటుగా స్టడీసే కాకుండా వీక్లీ 1 యాక్టివిటీ, అంటే టోటల్ 6 యాక్టివిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నామండి. దాంతో పాటు ఈవినింగ్ స్టడీ అవర్స్, ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళు ఈవినింగ్ 4 to 5 1 hour ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నాం వాళ్ళు. మేడం, అంత తక్కువ ఫీజులతో ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఎవరు ఇవ్వలేరు. అలా ఇవ్వడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ చెప్పండి. 100% ఉంది మనం. యాజ్ ఏ పేరెంట్ గా, ఒక మదర్ గా నేను ఏదైతే సఫర్ అయ్యానో అది వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదని ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, చదువు అనేది ఈ రోజుల్లో ఇప్పుడు బిజినెస్ అయిపోయిందండి అందరికీ కూడా. యాక్చువల్ గా అదేనండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా
అందుబాటులో కార్పొరేట్ విద్యా విధానాన్ని అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకు రావడం జరిగింది. సో మనం ఇది ప్రాఫిట్ గానో లేదా బిజినెస్ ఓరియంటెడ్ గానో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకోవట్లేదు. ఫుల్లీ ఎడ్యుకేషన్ అనేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్కి, బిలో మిడిల్ క్లాస్ పిల్లలకి అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. మేడం, మరి ఇంత తక్కువ రేట్లో చెప్తున్నప్పుడు యాజ్ ఏ పేరెంట్, నేను కూడా ఒక పేరెంట్ని కాబట్టి ఒక పేరెంట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారంటారా? వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారండి మన దగ్గర. మీరు ఒకసారి వాళ్ళని చూస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. బిఆర్ డిఆర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. అది కూడా మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్నే మనం తీసుకున్నాం. అండ్ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి స్కూల్లోని ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఒకటి ఫోకస్ చేస్తున్నారు. బట్ మనం మాత్రం ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ వచ్చినా కూడా మనం అన్ని చోట్ల దాన్ని సర్వే అవ్వలేమండి. సో మన స్కూల్లో ప్రతి లాంగ్వేజ్ లోని గ్రిప్ ఉండేటట్టు తెలుగు పీరియడ్ లో పూర్తిగా తెలుగు మాత్రమే మనం మాట్లాడాలి. అంటే టీచర్స్ విత్ స్టూడెంట్స్ కమ్యూనికేషన్ పూర్తిగా తెలుగులోనే ఉంటుందండి. ఒక సింగిల్ వర్డ్ కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి లేదు. అండ్ అలానే హిందీ పీరియడ్ లో హిందీ మాత్రమే మాట్లాడాలి. వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ హిందీ మాత్రమే జరుగుతుంది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ లోని ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఉంటాయి అంటే తెలుగు పీరియడ్ తెలుగు ఓకే, ఏ లాంగ్వేజ్ సంబంధించిన పీరియడ్ లో ఆ లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేయాలి. బికాస్ పిల్లల్లో అన్ని లాంగ్వేజెస్ అంటే మోస్ట్ మనందరికి కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది చాలా కామన్ గా అవసరమైన లాంగ్వేజెస్ అండి. సో మనం ఓన్లీ అన్ని స్కూల్స్ లాగా ఇంగ్లీషే కాకుండా తెలుగు అండ్ హిందీలో కూడా గ్రిప్ రావాలని చెప్పి మనం కేర్ తీసుకుంటున్నాం. మేడం, మరి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా హిందీలోనే మాట్లాడాలంటే వాడి వల్ల అవుతుంది అంటారా? అయ్యేలా చేస్తున్నాం మేడం. చిన్న పిల్లలకి ఎక్కువ గ్రాస్పింగ్ ఉంటుందండి. చిన్న పిల్లలే తొందరగా నేర్చుకోగలుగుతారు కూడా. ఇంకొకటి, ఇక్కడ చిన్న పిల్లల కన్నా పెద్దవాళ్ళకి ఎక్కువ కష్టం అండి. పెద్ద పిల్లలకి అవును. రీజన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక దానికి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళకి చాలా కష్టం, టఫ్ గా ఉంటుంది. కానీ అక్కడ వేరే ఆప్షన్ లేనప్పుడు వారికి వచ్చింది రాంది మాట్లాడక తప్పదు. సో ఇక్కడ మేము ఆప్షన్ ఇవ్వట్లేదు. సో డెఫినెట్ గా వాళ్ళకి వచ్చి తీరాల్సింది. ఖచ్చితంగా రేపు నుంచి హైయర్ స్టడీస్ కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే మన తెలుగు లాంగ్వేజ్ లో మాట్లాడితే పని అవ్వదు. 100% ఇంగ్లీష్. కానీ మీరు అన్నట్టు నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి అలాగే మన మదర్ లాంగ్వేజ్ మనమే మర్చిపోతున్నాం. అంతెందుకు ఇంత చెప్తున్నా నేనే చాలా వర్డ్స్ ఇంగ్లీష్ లో మాట్లాడడం వల్ల తెలుగు వర్డ్స్ మర్చిపోతున్నాం మనం. సో అలాగా ఆ ప్రాబ్లం కూడా రాకూడదని ప్రతి వర్డ్ కూడా తెలుగు పీరియడ్ లో తెలుగులోనే మాట్లాడతామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎలా అయితే ఇంగ్లీష్ లో చెప్పానో ఉదాహరణకి అని మాత్రమే వాడతాం. అలా మేడం, మీ దగ్గర జాయిన్ చేయాలి అనుకునే పేరెంట్ కి హార్ట్ఫుల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి. ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే మీ పిల్లల్ని మా చేతిలో పెట్టండి. వెల్ ఎడ్యుకేషన్, వెల్ డిసిప్లిన్, వెల్ నాలెడ్జ్ తో మీ పిల్లల్ని మీకు అందిస్తాం. థ్యాంక్ యూ. మీ పేరెంట్ సార్, స్కూల్ గురించి మీ పిల్లలు ఇక్కడ ఎలా ఉంటున్నారు అనే గురించి ఒక ఫస్ట్ క్లాస్ స్కూల్ అంతా బాగానే ఉంది. స్కూల్ చేంజ్ చేద్దామని మీరే ఉన్నారు. ఓకే, అంత నచ్చిందా స్కూలు? బాగుందా మీ స్కూలు? ఎందుకు బాగా నచ్చింది? ఇక్కడ యాక్టివిటీస్ బాగుంటాయా? పిల్లల్లో కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్ రావడం గ్రేట్ అండి సార్. మరి మా స్టూడెంట్స్ చూస్తున్నారు, ఎంతమంది మిస్సెస్ ఉన్నారు, మిస్సెస్ అదే మేడమ్స్ అందరూ కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా అడగాలన్నా కూడా ఫ్రీగా ఉంటారా? ఓకే ఓకే, వాళ్ళు రికమెండ్ చేస్తున్నారా మేడం? ఓకే ఓకే, ఓకే. టీచర్స్ మాత్రం బాగుంటారు. 100% ఇంట్లో పేరెంట్స్ పడగలంటే కొంచెం కష్టమే. అంటే ఖచ్చితంగా ఈ సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ రిఫర్ చేస్తారా? అవునండి, మెయిన్ గా ఫీజెస్ అంటే 16,000 అంటే స్టార్టింగ్ అసలు చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న పిల్లల్ని స్కూల్స్ లో జాయిన్ చేయాలంటే ముందు వాళ్ళ ఫుడ్ గురించి ఎక్కువ భయపడతాం. అంటే ఇంత నర్సరీ నుంచి ఉంది కదా, అంటే పెద్ద పిల్లలు ఏం చేయలేము అనుకోండి, మా మాట వినరు. బట్ చిన్న పిల్లలకి ఆ ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు
చాలా బాగా చూసుకుంటారు. మా పాప అసలు ఇంట్లో కూడా తినేది వాళ్ళే. పెద్ద పాప ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు ఎలా తింటుంది చాలా కంగారు వాళ్ళ దగ్గర ఉండి పాపకు పెట్టి స్టార్టింగ్ చక్కగా చూసేవారు చాలా బాగా. అందుకే నేను మా చిన్న పాపను కూడా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. రీజన్ అదే. మళ్ళీ బయట స్కూల్కి వేస్తే వాళ్ళు తినిపిస్తారో తినిపించరో వాళ్ళే తినమని వదిలేస్తారు. యాక్చువల్లీ ప్రతి స్కూల్లోనూ హోమ్ ఫీడింగ్ సెల్ఫ్ ఫీడింగే చేసుకోమని చెప్తారు. ఇక్కడ అలా కాదండి. తిన్నారా లేదా బాక్స్ కంప్లీట్ అయ్యే వరకు చూస్తారు. అందుకే నేను మా చిన్న పాపను కూడా జాయిన్ చేయాలి. ఖచ్చితంగా అంటే మదర్ కాబట్టి మిమ్మల్ని ఫుడ్ గురించి పర్టికులర్ గా అడిగాను. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ అంటారా, ఎడ్యుకేషన్ ప్రతి స్కూల్లోనూ నేను అదే చూస్తాను. అది ఒక్కటే చూస్తారు. ఇది కూడా మేము చూడాలి కదా. వాళ్ళు ఫస్ట్ తింటేనే వాళ్ళు ముందు చదువుకోవడమైనా ఏదైనా చేయాలి. మేడం ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఫీజ్ చాలా రీజనబుల్ అండి. వేరే స్కూల్స్ తో కంపేర్ చేస్తే నేను ఎవరైనా సరే స్కూల్కి జాయిన్ చేస్తే మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని నేను ఒకటే చెప్పాను. మీకు రీజనబుల్గా మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు సరస్వతి స్కూల్లో వస్తుంది. సో నేనైతే మటుకు సరస్వతి స్కూలే సజెస్ట్ చేస్తాను. నేను మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే చెప్తాను. సరస్వతి స్కూల్లో నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజ్ స్ట్రక్చర్ చిన్నప్పుడు 16,000 టు హైయెస్ట్ 28,000 అంటే నిజమా అంత తక్కువలో సిటీస్ లో స్కూల్స్ ఉన్నాయని అనిపించింది పర్సనల్ గా. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం, మీ పేరు? మీ పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేశారా? ఫస్ట్ నుంచి చేసేవాళ్ళు. ఎంతమంది మీ పిల్లలు? ఇద్దరు ఇక్కడేనా? ఎలా ఉందండి వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టూడెంట్ ఐ మీన్ టీచర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? పిల్లలు టీచర్స్ ఎలా వాళ్ళ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? బాగా చెప్తారు. మీరు సజెస్ట్ చేస్తారా సరస్వతి స్కూల్ని? అంటే వేరే వాళ్ళు ఎవరికైనా జాయిన్ చేయాలి అన్నప్పుడు 100% జాయిన్ చేయొచ్చా? థ్యాంక్ యూ మేడం. మీ పాప అండి ఇక్కడ ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుందండి? ఎలా ఉంది సార్ ఇక్కడ స్కూల్ ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. ఎడ్యుకేషన్ పరంగా కేరింగ్ పరంగా చాలా బాగుంది. అంటే గేమ్స్ కూడా ఈ రోజుల్లో పిల్లలు అంటే గేమ్స్ కి ఎక్కడ కరువు అయిపోయారు నిజం చెప్పాలంటే. ఫిజికల్ గేమ్స్ అలాగే మైండ్ గేమ్స్ కూడా ఉన్నాయంటారా? అవన్నీ మీ పాపకి కరెక్ట్ గా ఉన్నాయంటారా? 100% జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. మీ మనసుకి ఏమనిపిస్తే అదే చెప్పండి. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే. ఎలా ఉందండి పాప? టీచర్స్ బాగా రెస్పాండ్ అవుతారా? అంటే ఏదైనా కంప్లైంట్ చెప్తే టీచర్స్ రెస్పాండ్ అవ్వకపోతే మనం చేయలేం కదా. ఏరా బాగుందా ఇక్కడ స్కూలు? బాగా చెప్తారా? మీ సార్ మిస్సెస్ మేడమ్స్ అందరూ బాగా చెప్తారా? మళ్ళీ మళ్ళీ ఈ స్కూల్లోనే జాయిన్ అవుతావా? ఓకే. ఏంటమ్మా? అబ్బో 6th క్లాస్ కూడా ఇక్కడ జాయిన్ అవుతాం. వెరీ గుడ్. మరి 10th వరకు ఉందిగా, ఇంకేంటి వెళ్ళక్కర్లేదు. మేడం ఇక్కడ మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఫుడ్ గురించి పర్టికులర్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాటర్ గురించి. దాని గురించి మీరు చెప్పండి ఒకసారి. మేడం అదే ఇప్పుడు ఇక్కడున్న చదువుతున్న పిల్లలందరికీ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇవ్వడమో లేకపోతే డిసిప్లిన్ నేర్పడమే మా బాధ్యత కాకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా మా బాధ్యతగా తీసుకుని మన ఇంట్లో పిల్లల్ని ఎలా అయితే కేర్ తీసుకుంటామో ఇక్కడ కూడా వీళ్ళందరూ నా పిల్లలే కాబట్టి వాళ్ళందరినీ కూడా సేమ్ వేలోనే నేను కేర్ తీసుకోవడం జరుగుతుందండి. లంచ్ టైంలో వాళ్ళ లంచ్ ఎందుకు చేయలేదు, ఒక స్పూన్ రైస్ వాళ్ళు వదిలేసినా కూడా వాళ్ళు ఎందుకు వదిలేశారన్నది నాకు క్లారిటీగా పిల్లల నుంచి టీచర్ తీసుకుని దాన్ని పేరెంట్కి త్రూ మెసేజ్ అండ్ ఫోన్ కాల్ ఏ రోజుకి ఆ రోజు మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. అలాగే 2 లీటర్స్ వాటర్ కంపల్సరీ పిల్లల్ని ఇక్కడ కంప్లీట్ చేయించే మేము పంపిస్తాం. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా బెల్ రింగ్ అవుతుందండి. ఎస్పెషల్లీ వాటర్ కోసం బెల్ రింగ్ అవుతుంది. ఆ టైంలో పిల్లలు ఖచ్చితంగా ఇంటేక్ వాటర్ తీసుకోవాల్సింది. మేడం ఇక్కడ కరికులమ్స్ మనం చాలా చూస్తున్నాం కదా బయట. లీడ్ కరికులం అని కొత్తగా వింటున్నాము. అంటే ఎప్పుడు ఇంటర్నెట్ లో చూసినా గుర్తే తప్ప బయట ఇక్కడ ముఖ్యంగా మన రాజమండ్రిలో వెళ్ళలేదు. దాని గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. లీడ్ అంటే అడ్వాన్స్డ్ సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పొచ్చు మేడం. దానికన్నా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. యాక్చువల్గా ఇందులో ఉన్నది ఏంటంటే ఇప్పుడు మీరు ఏ సిలబస్ అయినా స్కూల్లో వరకే మాత్రమే అక్కడ ఉంటేనే అటెండెన్స్ మీరు ఉంటే చేయగలరు, వినగలరు, నేర్చుకోగలరు. కానీ ఈ లీడ్ కరికులం వాళ్ళు ఏంటంటే స్పెషల్గా పిల్లల కోసం డిజైన్ చేసిన యాప్ ఒకటి ఉందండి. అంటే అది పిల్లల కోసమే కాకుండా పేరెంట్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి పేరెంట్కి కూడా ఒక ఆండ్రాయిడ్ మొబైల్కి మేము దాన్ని ఆపరేషన్కి ఇస్తామండి.
సో దాని యాక్సెస్ వల్ల ఏంటంటే పిల్లలు స్కూల్కి రాలేకపోయినా కూడా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వచ్చండి. ఇక్కడ క్లాస్ రూమ్ లో ఏదైతే క్లాస్ జరుగుతుందో అది వాళ్ళు ఆ యాప్ ద్వారా అక్కడ అటెండ్ అయిపోవచ్చు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే పేరెంట్స్ కి పిల్లలు అబద్ధాలు చెప్పడానికి ఉండదండి. ఏం జరుగుతుంది, సిలబస్ ఎంతవరకు వచ్చింది, వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ ఏంటి, హోంవర్క్స్ ఏంటి అన్నది కూడా క్లియర్ గా ఆ యాప్ లో మెన్షన్ అయిపోతూ ఉంటుంది. పేరెంట్స్ అది చూడొచ్చు. మేడం, ఇక్కడ పిల్లలకి మరి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఇంత మంచి చదువు వస్తుంది అంటే ఎవరికైనా చూసిన వాళ్ళకి అనిపిస్తుంది మనకి దగ్గరలో ఉంటే బాగుండని. మరి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లాంటిది ఏమైనా కల్పిస్తున్నారా? ఉంది మేడం. బస్ ట్రాన్స్పోర్ట్ తో పాటుగా ఆడపిల్లల సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ కోసమని మనం ప్రతి బస్ లోని లేడీ ఎస్కార్ట్స్ ఉంటారండి మనకి. దాంతో పాటు సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ నావిగేషన్ కూడా ఉంటుంది. బస్సు ఎక్కడ ఎంతసేపు స్టే అయింది, ఎక్కడెక్కడ ఏ ఏరియా నుంచి వెళ్తుంది, ఎంత స్పీడ్ లో వెళ్తుంది, ఇవన్నీ కూడా జీపీఎస్ ఉందంట. నావిగేషన్ ద్వారా జీపీఎస్ ద్వారా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ లేడీస్ కోసం, ఆడపిల్లల కోసం లేడీ ఎస్కార్ట్స్ ఉంటారండి. సీసీ క్యామ్స్ ఉంటాయి బస్ లో. ఏ స్కూల్లో ఇవైతే వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం వినడం కూడా. ఈ స్కూల్ మనకి రాజమండ్రి హైవేలో డీమార్ట్ ఆపోజిట్లో ఉంటుంది. సరస్వతి ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియో మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీ. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా ఎడ్యుకేషనల్ నీడ్ విత్ లోయెస్ట్ ప్రైస్లో అయిపోవాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. నెంబర్కి ఒకసారి అయితే కాల్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.